ఫస్ట్ క్లాస్ ఆర్టిస్టులో ఎవరిలోనూ ఇలాంటిది ఉండదండి. ఈ సెకండ్ గ్రేడ్ జిఎస్టీ అనేది అందరికీ జిఎస్టీ షాకే. జిఎస్టీ అనేది కొత్త విధానం. ఎప్పుడైనా జీవితంలో ఎవరికైనా సరే ఒక కొత్త విధానం అంటూ వచ్చినప్పుడు ఆ విధానానికి మనం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందే తప్ప బట్ మార్పు అనేది అనివార్యం. మార్పు రావాలి. మంచికే మార్పు అయితే కనుక అది చాలా సంతోషం. అది అన్ని రంగాల్లో లాగా సినిమా రంగానికి కూడా నిజంగానే జిఎస్టీ అనేది మా అందరికీ కూడా ఒక్కసారి ఇదేంటి జిఎస్టీ ఏంటి అంటే అలవాటు లేని వ్యవహారం. అయితే ఏంటంటే దీంట్లో ఉన్న నిజమైన సీక్రెట్ ఏంటంటే వేరే రకంగా రకరకాల పన్నులలో రూపంలో మనం కట్టడం కన్నా ఒకటే పన్ను విధానం అనేది మనం అర్థం చేసుకోవాలి. డ్రగ్స్ అనేది మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్టిస్టులో ఎవరిలోనూ ఇలాంటిది ఉండదండి. ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు, జీవితంలో నేను ఒకటి అవ్వాలనుకున్నాను, అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది. ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏమి చేస్తే అవుతామో అది చేయాలి. కానీ ఈ ఈ పిచ్చి రూట్లకి మారిపోవటం అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలామంది వింటారు. చాలామంది వరకు కూడా మిగతా విషయాల్లో కూడా కేవలం డ్రగ్స్ అంటున్నారు. జీవితంలో అతి భోజనం కూడా తప్పు అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. తాత్కాలికమైన ఆనందం అని ఎవరన్నా ఫీల్ అయితే కనుక అది పర్మనెంట్ జీవిత నాశనం. చూసుకోండి.